పవన్ కళ్యాణ్ ఈ అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీ కానున్నాడు. అంటే జరుగుతున్న త్రివిక్రమ్ సినిమా తర్వాత తను ఇక సినిమాలు చేయడా? త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ తన కెరియర్ కి పెట్టేది ఫుల్ స్టాపా లేక కామానా? సంతోష్ శ్రీనివాస్ తో చేస్తానన్న సినిమా సంగతేంటి? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు. పవన్ నిర్ణయం అటు అభిమానుల్లో ఇటు పరిశ్రమలో ఓ విధమైన కలవరానికే కారణమైందని చెప్పాలి. అంటే ఇక పవర్ స్టార్ తెరపై కనిపించరా అంటూ ఆవేదనకు గురవుతున్నారు అతని అభిమానులు. పవన్ నిర్ణయం వెనక అసలు ఆంతర్యం ఏంటి తెలుసుకోవాలనుందా? సరే, వివరాల్లోకి వెళ్దాం. పవర్ స్టార్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఓవైపు ఆ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే, మన పవర్ స్టార్ ఏమో పిడుగులాంటి స్టేట్మెంట్ ఇచ్చేసి అభిమానులను నైరాస్యానికి గురి చేశారు. అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని మీడియా సాక్షిగా చెప్పేశారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు. త్రివిక్రమ్ సినిమానే పవర్ స్టార్ చివరి సినిమా అని ఎవరికి తోచిన పోస్టులు వారు పెట్టేసుకుంటున్నారు. అసలు ఇందులో నిజానిజాలు ఎంత అనే విషయంపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అదేంటి అంటే, పవర్ స్టార్ సినిమాలు చేస్తారు, సినిమాలు ఆపేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కి లేదు. త్రివిక్రమ్ పవన్ సినిమా ఓవైపు బిజీగా స్కెడ్యూల్స్ జరుపుకుంటూ ఉంటే, మరోవైపు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు ఇప్పటికే పవన్ 40 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉండే పవన్ రానున్న రోజుల్లో ఓ 40 రోజులు మాత్రం ఈ చిత్రానికి కేటాయించబోతున్నారు. ఈ సినిమానే కాదు, ఇంకా పవన్ సినిమాలు చేస్తారని అంతరంగిక వర్గాల టాక్. మరి ఓవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను పవన్ ఏ విధంగా మేనేజ్ చేస్తారో చూడాలి.